జనరల్గా మన చుట్టూ బోల్డ్ అంత చెడు ఉంది అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ బోల్డ్ అంతా మాట్లాడుతూ ఉంటారు అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఒక ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్ అండ్ ఐ హోప్ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దిస్, ఈ స్వచ్ఛ రథాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఈస్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్ అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతా నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ and to Pawan Kalyan garu, I think my best wishes and regards, sir. I know there are crores of people who are rooting for you. Nenu kuda andulo okkadni. And I hope you will continue to do all the good you have been doing and we are always rooting for you. Thank you, sir. అందరికీ నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రోజు మనం పారేసే చెత్తను ఒక భయానకమైన భారంగా కాకుండా ఒక విలువైన సంపదగా ఎలా మారుస్తున్నారో ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం ఆంధ్రప్రదేశ్లోని వెంగళాయపాలెం పంచాయతీకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ఊళ్ళోకి ఒక వెరైటీ షాంపేన్ పింక్ రంగు మినీ ట్రక్ వచ్చింది. చూడ్డానికి అచ్చం ఒక మొబైల్ కిరాణా దుకాణంలా ఉంది. కానీ ఇక్కడందర్నీ తొలిచేసే ఒక ప్రశ్న ఏంటంటే, ఆ దుకాణంలో వాడే కరెన్సీ ఏమిటి? ఆ ట్రక్ దగ్గర ఒకసారి గమనిస్తే రద్దీగా ఉండే ఒక కూడలిలో మహిళలు పెద్ద పెద్ద సంచులతో క్యూ కట్టి ఉన్నారు. ఆ సంచులనిచ్చి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, షాంపూలు, సబ్బులు లాంటి నిత్యావసరాలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందండోయ్. ఇప్పుడు అసలు సిసలైన మ్యాజిక్ ఏంటంటే, ఆ లావాదేవీలో చేతులు మారుతున్న డబ్బు అక్షరాల 0. అవును, ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. వాళ్లు ప్లాస్టిక్, పాత పేపర్లు, ఇనుప సామాన్లు లాంటి పనికిరాని చెత్తనే తమ కరెన్సీగా వాడేస్తున్నారు. భలే ఉంది కదా ఈ ఐడియా. స్వచ్ఛ రథం, ద గ్రాండ్ క్లీన్ చారియట్. ఈ అద్భుతమైన వ్యవస్థ పేరే స్వచ్ఛ రథం. గ్రామాలను పూర్తిగా చెత్తరహితంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఒక కొత్త రకం బాటర్ సిస్టమ్ ఇది. ఇది సామాన్యుల జీవితాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతోందో వెంకటరామగారి మాటల్లోనే వింటే, సరుకులు కొనే బాధ తప్పినందుకు చాలా రిలీఫ్గా ఉంది అంటున్నారామె.
ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆడవాళ్లు ఇలా ఇంటికి కావలసిన సరుకులు చెత్తతోనే తెస్తుండటంతో ఇండ్లలో జరిగే చిన్న చిన్న గొడవలు కూడా బాగా తగ్గాయట. దీని వెనక ఉన్న ఆర్థిక సమీకరణాలైతే ఇంకా క్రేజీగా ఉంటాయి. ఈ ట్రక్ డ్రైవర్కి ప్రభుత్వం నెలకు 25,000 రూపాయలిస్తుంది. దానికి తోడు ఆయన జనాల దగ్గర కిలో ప్లాస్టిక్కి 15 రూపాయల సరుకులిచ్చి ఆ సేకరించిన ప్లాస్టిక్ని రీసైక్లింగ్ వాళ్లకి 21 రూపాయలకు అమ్ముతాడు. అంటే ఇటు జనాలకి లాభం, అటు డ్రైవర్కి లాభం. అద్భుతమైన విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఉద్యమంలో చేరుతున్న పాఠశాలలు, పుస్తకాల కోసం చెత్త. అనకాపల్లి జిల్లాలో ఈ స్వచ్ఛరథం ఇంకో అడుగు ముందుకేసి ప్రతి గురువారం స్కూల్స్ దగ్గర కూడా వెళ్తుంది. పిల్లలు తమ ఇంట్లో ఉన్న పాత పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ఇనుము లాంటివి తీసుకొచ్చి ఇస్తే వాటికి బదులుగా పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్బుక్స్ ఇస్తారు. చిన్నప్పటి నుంచే తమ చుట్టూ ఉన్న పర్యావరణం మీద ప్రేమ, బాధ్యత పెంచడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది చెప్పండి? స్థూల దృక్పథం, ఒక జాతీయ పరివర్తన. గ్రామ స్థాయిలో జరిగిన ఈ అద్భుతాన్ని చూశాం కదా, మరి జాతీయ స్థాయిలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మన దేశం ఏటా దాదాపు 6,20,00,000 టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తుంది. ఆలోచించండి, ఇదంతా డంపింగ్ యార్డ్స్కి వెళ్తే ఎంత పెద్ద పర్యావరణ ప్రమాదం. పైగా కోట్లాది రూపాయల విలువైన సంపదను మనం మట్టిపాలు చేస్తున్నట్టే కదా. సరిగ్గా ఈ సంక్షోభానికి చెక్ పెట్టేదే వేస్ట్ టు వెల్త్ మోడల్. అంటే పారేసిన చెత్తను ఒక భారంగా కాకుండా సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు పనికొచ్చే ఒక వనరుగా మార్చడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సమాజం చెత్తను చూసే విధానాన్నే ఇది పూర్తిగా మార్చేస్తుంది. వస్తువును ఒక్కసారి వాడి పారేసే పాత పద్ధతికి గుడ్ బై చెప్పేసి ఈ సర్క్యులర్ ఎకానమీకి షిఫ్ట్ అవ్వడమే దీని మెయిన్ కాన్సెప్ట్. రీసైక్లింగ్, రీయూజింగ్, అప్సైక్లింగ్, ఎనర్జీ రికవరీ, కంపోస్టింగ్ ఇలాంటి పద్ధతుల ద్వారా ఏ మెటీరియల్ కూడా వృధా కాకుండా మళ్లీ వాడుకునేలా చేయడం ఇందులో కీలకం. జాతీయ కేస్ స్టడీస్, చెత్తను నిధిగా మార్చడం. మరి ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. యూపీలో ఫూల్ అనే స్టార్టప్ చేస్తున్న మ్యాజిక్ చూస్తే నమ్మి తీరాల్సిందే. వాళ్లు నదులను కలుషితం చేసే దాదాపు 11,000 టన్నుల పూల వ్యర్థాలను సేకరించి బయోడిగ్రేడబుల్ ఫ్లోరాఫోమ్, వీగన్ లెదర్ లాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్గా మారుస్తున్నారు. దీనివల్ల గతంలో చెత్త ఏరుకునేవాళ్ల ఆదాయం ఏకంగా 6 రెట్లు పెరిగింది. రియల్లీ అమేజింగ్ కదా. ఇక ముంబైలోని ధారావి విషయానికొస్తే అక్కడ రోజుకు 10,000 టన్నుల చెత్త వస్తుంది. కానీ అక్కడి కళాకారులు పారేసిన ప్లాస్టిక్ కవర్లతో అద్దిరిపోయే బ్యాగులు, మ్యాట్లు అల్లి ఏకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వాళ్ల సొంత ఆదాయం 35% పెరిగింది. ఈ మోడల్ కేవలం వస్తువులకే కాదు, భారీ ఇంధన ప్రాజెక్టులకు కూడా దారితీస్తోంది. బార్క్ వాళ్ల నిసర్గృణ టెక్నాలజీ ద్వారా ఆర్గానిక్ చెత్త నుంచి ఏకంగా 70 నుండి 80% మీథేన్ ఉండే సూపర్ క్వాలిటీ బయోగ్యాస్ తీస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి గ్రేటర్ నోయిడాలో వీధుల్లో తిరిగే పశువుల నుంచి వచ్చే రోజుకు 50 టన్నుల పేడను వాహనాలకు, వంటకు వాడే ఎకో సిఎన్జీ గ్యాస్గా మారుస్తున్నారు. ఆవు పేడతో ఆటోలు నడపడం ఊహిస్తేనే భలే ఉంది కదా. ఒకసారి పాత పద్ధతికి, ఈ కొత్త సర్క్యులర్ ఎకానమీకి మధ్య ఉన్న తేడా చూద్దాం. పాత పద్ధతిలో ఓపెన్ డంపింగ్ వల్ల భూగర్భ జలాలు నాశనమవుతాయి. కాని ఈ కొత్త విధానం వల్ల సరికొత్త గ్రీన్ జాబ్స్ వస్తాయి, ఇంధనం ఉత్పత్తవుతుంది. మన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఈ మార్పు ఎంత అవసరమో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ముందున్న మార్గం, సవాళ్లు మరియు అవకాశాలు. అయితే 2026 కల్లా జీరో గర్బేజ్ సాధించాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యం లాంటివి చేరుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇండ్ల వద్దే తడి చెత్త, పొడి చెత్త సరిగ్గా వేరు చేయకపోవడం ఒక పెద్ద సమస్య. అలాగే రీసైక్లింగ్ మార్కెట్ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రేపు ప్రభుత్వ ఫండ్స్ ఆగిపోయినా సరే స్వచ్ఛరథం లాంటి కార్యక్రమాలు ఆగకుండా నడవాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇవి లాంగ్ రన్లో సక్సెస్ అవుతాయి. సో ఈ విశ్లేషణ ముగించే ముందు మనమంతా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మీ ఇంట్లో ఉన్న చెత్తబుట్టలో ఇంకెంత విలువైన సంపద దాగి ఉందో కదా. ఇకపై మనం పారేసే చెత్తను ఒక సమస్యలా కాకుండా ఒక బాధ్యతలా, ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకునే దిశగా అడుగులు వేయాలి. ఏమంటారు? ఆలోచించండి మరి.